శరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన పవిత్ర భారతావనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని, కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని, కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల. అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి. రామచంద్ర ప్రభువు చెప్తూ ఉన్నారు, ఏకపత్ని వ్రతం మే ద్యకృతం జానాసి భామిని ద్వాపరే అంగీకరోమీతి బహూనాం వరదో యతః. నేను ఈ యుగంలో ఏకపత్ని వ్రతుడనేటువంటి విషయం నీకు తెలుసు. మరి ద్వాపర యుగం తర్వాత నేను ఈవిడ్ని చేసుకుంటా. ద్వాపర యుగంలో చేసుకోవచ్చు కదా అని నువ్వు ప్రశ్నించవచ్చు. ద్వాపరంలో నేను చేసుకుంటాను అని ఇప్పటికే ఎంతోమందికి చెప్పేశాను. మహర్షులంతా కూడా అరణ్యాల్లో అయ్యా పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పి కీర్తనం చేస్తే వారు మనసుల్లో ప్రార్థిస్తే మీరు గోపికలుగా ద్వాపరంలో నన్ను ఆశ్రయించురుగాక అని వరాలు ఇచ్చాను. కనుక అష్టమహిషీ కళ్యాణం ఇత్యాదులు జరుగుతాయి ద్వాపరంలో నాకు. కనుక అటువంటి సమయంలో కాకుండా తవ వాక్యం కరిష్యామి అష్టావింశే కలౌయుగే తావత్ ఏషా బ్రహ్మలోకే బ్రహ్మణా పూజితా భవేత్. 28వ మహాకలియుగంలో నేను ఈవిడ్ని స్వీకరిస్తాను, నీవు సీతమ్మగా ఆదేశిస్తూ ఉన్నావు కనుక ఓ మహాలక్ష్మి. కనుక అప్పటి వరకు ఈమె ఎక్కడ ఉంటుంది అంటే బ్రహ్మలోకంలో ఉండి అక్కడ పూజింపబడుతూ ఉంటుంది అని చెప్పారట. శృత్వైవం రామవాక్యం సా జగామ భువనం విధేహే. ఈ విధంగా రాముని యొక్క నిర్ణయాన్ని విన్నటువంటి ఆ వేదవతీదేవి ఆ బ్రహ్మదేవుని యొక్క నిజ నివాసమైనటువంటి సత్యలోక శోధానికి వెళ్ళిపోయింది. పద్మావత్యా కారణంతు భణితం తవ సువ్రతే. ఇప్పుడు పద్మావతిగా ఆవిడ అవతరించింది కనుక ఆ వృత్తాంతం అంతా నీకు వినిపించాను. నమే వాక్యం అసత్యం స్యాత్ ఇది వేదవిదో విదుహు. నా వాక్యం అసత్యము కాదు ఎప్పటికీ అని వేదవిధులు చెప్తారు. కనుక నేను ఆనాడు ప్రతిజ్ఞ చేసినా ఈనాడు ఆమెను చేసుకుంటాను. శృత్వా తజ్జననే హేతుం వకుళ ఆనంద నిర్భర. ఓహో, పద్మావతీదేవి యొక్క జన్మం యొక్క వృత్తాంతం ఇదా అని చెప్పి ఎవరికీ తెలియనటువంటి రహస్యాంశాన్ని విని చాలా ఆనందపడిపోయిందిట. కౌతూహల సమావిష్ట శ్రీనివాసం అభాషత. చాలా కుతూహలంతో శ్రీనివాస స్వామితో ఆమె మాట్లాడింది. గచ్ఛామి రాజేంద్ర సభాం సభాసదః యత్రాసతే సర్వకళా విశారదాః. నేను ఆ యొక్క ఆకాశరాజుకు కొలువుకు వెడతాను. ఎక్కడ సర్వశాస్త్ర విధులైనటువంటి గొప్ప కళాకారులతో ఆ సభంతా నిండి ఉంటుందో అటువంటి పూజనీయమైనటువంటి సభకి నేను వెడతాను. ఆకాశరాజస్య పురీం సురోత్తమై సంస్తూయమానాంచ రమాం విగూహితాం. ఆ గొప్పదైనటువంటి దేవతల చేత కూడా పొగడబడేటువంటి ఆకాశరాజు రాజ్యంలో లక్ష్మీ సమానరాలైనటువంటి ఆ అమ్మాయిని నేను దర్శిస్తాను. ఇత్యేవ ముక్తో భగవాన్ జగద్గురుః సంప్రేషయిష్యన్ వకులాం స్వకారణాత్ ఉత్థాయ తల్పస్థిమిదాంతరంగః తస్థౌ తదానీం భృశహృష్టచేతాః. ఇత్యేవ ముక్తో భగవాన్ జగద్గురుః సంప్రేషయిష్యన్ వకులాం స్వకారణాత్ ఉత్థాయ తల్పస్థిమిరాంతరంగః తస్థౌ తదానీం భృశహృష్టచేతాః. అప్పటి వరకు ఆయన తల్పంపై పడుకున్నాడు, అస్వస్థమైనటువంటి మనస్సుతో ఉన్నాడు. ఇప్పుడు ఇక అమ్మ అంగీకరించి
వకుళమాలిక బయలుదేరుతూ ఉన్నది కనుక కళ్యాణ నిశ్చయం చేయటం కోసం అని చెప్పి చాలా ఆనందంగా ఆయన నిద్ర నుంచి లేచినట్లుగా ఒక్కసారి లేచాడు. ఆ జగద్గురువుడు భగవంతుడు అయినటువంటి ఆయన తన కారణం చేత వెడుతూ ఉండేటువంటి ఆ వకులతో భుక్త్వా అన్నం ఉత్తమ అసౌ వకులాం ప్రదత్తం. అప్పటి వరకు అన్నం తిన్నటువంటి ఆయన అప్పుడు వకుళమ్మ చేతి ముద్ద ఆనందంతో తిన్నాడు. భుక్త్వా అన్నం ఉత్తమం అసౌ వకులాం ప్రదత్తం ఆనందపూర్ణ సుమనా సురవృందవంద్య తస్థావలంకృత వపుశ్చ విభూషణౌఘై ముక్తాఫలై సురుచిరై అథ పుష్పసంఘై. అప్పటి వరకు ఆయన మామూలుగా ఉన్నటువంటి వాడు చాలా రత్నాభరణాలు వేసుకున్నట్ట, మంచి పుష్పాలన్నీ కూడా బాగా అలంకారం చేసేసుకున్నట్టు స్వామి. దివ్యాం తురంగీం ఆరుహ్య నిర్మితాం దేవమాయయా. అప్పుడు అమ్మవారు కళ్యాణగురమైనటువంటి తురంగి కళ్యాణి ఆడగుర్రాన్ని ఆవిడ చక్కగా అధిరోహించింది. మార్గం విజ్ఞాతు కామాతం అపృచ్ఛ్య వకుళావదత్. అసలు ఆకాశరాజు కులువుకు వెళ్ళాలి అని చెప్పారు, నారాయణవనానికి వెళ్ళాలి అని చెప్పి శ్రీనివాసస్వామి చెప్పారు. కాకపోతే ఆ మార్గం ఎక్కడ, ఏ విధంగా ఆ మార్గాన్ని అనుసరించి ఆ యొక్క నారాయణవనం చేరాలి అని చెప్పి మార్గం వద రమాధీశ గచ్చామిన్ నృపసత్తమం. నేను ఆ రాజన్యుడి దగ్గరికి వెడతాను, అయితే మార్గం చెప్పవలసింది అని ప్రార్థిస్తే అస్మాదేవ వరాన్మార్గాద్ అవరుహ్య గిరే స్థితాత్. ఈ ముందు కనిపించేటువంటి మార్గంలో ముందు కొండ దిగమ్మ, ఆ తర్వాత గిరిపార్శ్వంలోంచి అలా దిగిన తర్వాత త్వం గచ్చ అధః ప్రదేశే చ కాపిలం లింగముత్తమం. అక్కడ కపిల లింగం ఉన్నది, చాలా ఉత్తమమైనటువంటిది, నీవు అక్కడికి వెళ్ళవలసింది. తత్రాస్తే తీర్థరాజ యహ కపిలేశ్వర సన్నిధు తత్ర స్నాత్వా యథాయోగ్యం మదర్థం తీర్థపుంగవే. అక్కడ ఉండేటువంటి కపిల తీర్థం చాలా పవిత్రమైనదమ్మా. ఎందుకంటే అది సాక్షాత్తు గంగ. ఒకానొక సమయంలో కపిల మహర్షి తపస్సు చేస్తూ ఆ యొక్క భోగవతి గంగా తీరంలో ఎంతో ధ్యానతత్పరుడై ఈశ్వర పూజ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈశ్వరుణ్ణి కపిల మహర్షి అంతగా ధ్యానం చేస్తూ పూజిస్తూ ఉన్నాడో ఆ లింగస్వరూపుడు భూమిని భేదించుకుని పైకి వచ్చేసాడు. అప్పుడు క్షీరాభిషేక కాంక్షతో కామధేను అటూ ఇటూ కాళ్ళు వేసి మా వర్ధస్వ అని ప్రార్థించి ఇంతకన్నా పెరగవద్దయ్యా అని చెప్పి ఈశ్వరుణ్ణి ఆమె ప్రసన్నం చేసుకుని తన యొక్క పాలతో ఆ లింగాన్ని తడిపేసింది. ఆనాటి నుంచి అక్కడ ఆయన విరాజిల్లుతూ ఉన్నాడు. భోగవతి గంగతో పైకెగిసినటువంటి ఆ కపిలేశ్వరుడు కామాక్షి సమేతుడై ఉన్నాడు కనుక నీవు ఆ భోగవతి గంగ ఈ లోకానికి వచ్చింది, పాతాళ గంగ. ఆ గంగ ఎందు నువ్వు చక్కటి స్నానం ఆచరించాలి. ఆ తర్వాత కపిలేశ్వరం ఆసాద్య యాచ్యతాం వరం అవ్యయం. ఆ అవ్యయుడైనటువంటి ఆ కపిల మహర్షి చేత ఆరాధింపబడినటువంటి ఈశ్వరుణ్ణి నువ్వు నా గురించి ప్రార్థించాలి. శ్రీనివాసేన బాలేన సదా కళ్యాణకాంక్షిణ ప్రేషితాహం తదర్థం వై కురుమే అభీప్సితం ప్రియం. ఆ బాలుడైనటువంటి శ్రీనివాసుడు పంపించాడు, ఆయన కోరిక నెరవేరేట్లుగా చేయి అని చెప్పి నా తరఫున అమ్మ ఒకలా నీవు ప్రార్థన చేయవలసింది అని చెప్పి ఏమముక్త్వా శివం దేవీం తతః పద్మతటంగత. ఈ విధంగా నీవు చెప్పి ఆ పద్మతటం దగ్గరికి వెళ్ళవలసింది. పద్మ సరస్సు అది తిరుశుకనూరులో ఉంది, సుఖమహర్షి తపస్సు చేసినటువంటి క్షేత్రంలో ఉంది. అక్కడికి వెళ్ళి తత్ర దృష్ట్వా కృష్ణ రామో నత్వా తౌ భక్తిభావత. అక్కడ రాముడుగా కృష్ణుడిగా రెండు రూపాలతో స్వామి శ్రీహరి విలసిల్లుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి వారిరువురిని నీవు ఆరాధించవలసింది. పద్మతీర్థ సముద్భూత్యై కమలై కమలాననే. ఆ తామర పూలలో పద్మ సరోవరంలో ఉండే తామర పూలతో వారిరువురిని కూడా నువ్వు ఆరాధించాలమ్మా. పూజాంకురు మదర్థంతో భ్రాతృభూతౌ హిమేమతౌ. వాళ్ళిరువురు నా సోదరులు అంటువారు అని చెప్పి ఆ యొక్క రామలక్ష్మణులను భావించి పూజ చేయవలసింది. సువర్ణ ముఖరీం తీర్త్వా
తత్ర గచ్చ యథాసుఖం. ఆ తర్వాత సువర్ణముఖరి నదిని దాటి నీవు నారాయణపురానికి వెళ్ళాలి. ఉచితం కురు కళ్యాణి కన్యార్థే కమలాననే ఆజ్ఞప్త దేవదేవేన త్విత్థం వకుళమాలిక జగామ శనకై శేషశైలాదుత్తీర్య చాంగన యదుక్తం శ్రీనివాసేన తచ్చకార తదాబలా. మెల్లిగా ఆమె ఆ శ్రీనివాసస్వామి నిర్మించినటువంటి మాయా అశ్వంపై ఎక్కి శ్రీనివాసస్వామి చెప్పినట్లుగా ఆమె కొండ దిగింది. హయం ఆరుహ్య వకుల సువర్ణముఖరీం తదా తీర్త్వా అగస్త్యాశ్రమం ప్రాప్య సఖీస్తస్య ఆవ్యలోకయత్. అక్కడ అగస్త్యాశ్రమానికి చేరుకుంది. ఆ అగస్త్యాశ్రమంలో ఉండేటువంటి ఆ శివాలయంలో పద్మావతీదేవి యొక్క చెలికెత్తెలు ఈ వకుళమాలికను చూశారు. శివాలయే శివం ద్రష్టుం ఆగతా యాస్తు తత్ర వై తత్ర దృష్ట్వా వరాః కన్యాః కాయూయమితి చాబ్రవీత్ తయా సంభాషితా బాలాః ఊచురేనాంతథోత్తరం. అక్కడికి వెళ్ళి ఆ బాలికలందరినీ చూసి మీరంతా ఎవరు అని చెప్పి వాళ్ళని అడిగితే అక్కడ ఉండేటువంటి చెలికెత్త అమ్మ నీవెవరు అని అడిగితే అప్పుడు పరస్పరం ఒకరినొకళ్ళు ప్రశ్నించుకోవటం జరిగింది. ముందుగా అక్కడ ఉండేటువంటి ఆ కన్య ఒకళ్ళమ్మను చూసి వయం ఆకాశరాజస్య సన్నిధానగతాః సదా, మేము ఎప్పుడు ఆకాశరాజు పోషణలో ఉండేటువంటి వాళ్ళం ఎల్లప్పుడూ కూడా. ఇతః పూర్వదినే కించిత్ పురుషం త్వరగా స్థితం, ఇంతకు ముందు దినం ఒక పురుషుణ్ణి మేము చూసాం, ఆయన గుర్రం పైన వచ్చాడు. పద్మావత్యా సమీపంచ సంప్రాప్తం మన్మథాకృతు, ఒక మన్మధుడైనటువంటి అంటే చాలా సౌందర్యమహితమైనటువంటి రూపంలో ఆ మా రాణి అయినటువంటి పద్మావతి, యువరాణి అయినటువంటి పద్మావతీదేవి దగ్గరికి వచ్చారు. దృష్టవత్యో వయం సర్వాః కిరాతాకృతి శోభినం, ఆ కిరాతాకృతిలో ఉండేటువంటి ఆ దివ్యమంగళ విగ్రహుణ్ణి మేమంతా కూడా దర్శించాం. దృష్ట్వా పద్మావతీ భీత్యా జ్వరతాప విమూర్ఛిత, అంత సౌందర్యవంతుడైనటువంటి ఆ కిరాతుడిని చూసి మా పద్మావతి అమ్మవారు జ్వరము చేత తాపమును పొంది ఆమె దుఃఖింపబడుతూ ఉన్నది. తత్తాపస్యోపశాంత్యర్థం రాజ్ఞా ఆజ్ఞప్తా వయంత్విహ, ఆ యొక్క పద్మావతీదేవికి కలిగినటువంటి తాపోపశాంతికి మేము ఇక్కడ అభిషేకం చేయాలి అని చెప్పి రాజుగారు ఆదేశం చేశారు. అందుకని చెప్పి మేము ఇక్కడ అగస్త్య పూజితమైనటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి లింగానికి మేము ఈ విధంగా అభిషేకం చేస్తూ ఉన్నాము అగస్త్యాశ్రమంలో. అగస్త్యాభిషేకార్థం వాసామో అద్య సమాగతా ఇదానీం కన్యకా రూపాన్ త్వాంతు వీక్షామహే వయం ఇది తద్వచనం శ్రుత్వా వకుళా వాక్యమబ్రవీత్. ఎందుకంటే అగస్త్య మహర్షి ఎంతో దివ్యమైనటువంటి తాపత్రయాలను తొలగించేటువంటి బోధ చేసినటువంటి వాడు ఆకాశరాజు. కనుక తాపత్రయ పీడితులైనటువంటి వారినే ఆయన సంసారం నుంచి ఉద్ధరించేటువంటి వాడు. కనుక ఈ పీడ ఆ అగస్త్యుడు ఆరాధించినటువంటి ఆ శివలింగానికి చేస్తే తప్పక తొలగుతుంది అని ఆకాశరాజు విశ్వసించి గురువుల ఆదేశం మేరకు ఆ యొక్క కన్యకల చేత ఆ విధమైనటువంటి అభిషేకాదులన్నీ కూడా సశాస్త్రీయంగా జరిపింపు చేస్తూ ఉన్నారు. ఈ విషయాలంతా వకుళమాలిక వినింది. విన్న తర్వాత కోసౌ కిరాత రూపీచ, మీరెవరో కిరాత రూపంలో వచ్చాడు ఒక ఆయన అని అన్నారే, ఆయన ఎవరు? భవతీభిశ్చ సంగతః వదధ్వం కన్యకా సర్వాః తద్వృత్తం అఖిలం మమ, మీరు అదేమిటో చెప్పవలసింది. ఆ వృత్తాంతం అంతా ఎలా జరిగింది, మీరు ఆయన్ని ఎలా దర్శించారు, ఆయన మీతో ఎలా సంభాషించాడు, దీన్ని విస్తారంగా చెప్పాలి అని చెప్పి ఆ వకుళమాలిక చెలికెత్తెలను కోరితే అప్పుడు ఆ కన్యలు పద్మావత్యాచ సహితాః కదాచిద్వయమాగతాః పుష్పాపచయనం కర్తుం ఆరబ్ధాస్తు వనాంతరే. ఉద్యానవనంలో మేము పూలు కోసుకోవటం కోసం వెళ్ళామమ్మా, పద్మావతీదేవి కూడా మా దగ్గర అలా పూలు కోసుకుంటూ ఉన్నది. ఆ సమయంలో తత్ర కశ్చిత్ పుమాన్ ప్రాప్త విచిత్ర తురగాన్విత, ఆయన ఎక్కినటువంటి గుర్రం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. అస్మాన్ ప్రత్యుదితం తేన హవాచ్యహి వచనం తదా తత్ర కశ్చిత్ పుమాన్ ప్రాప్త విచిత్ర తురగాన్విత
అస్మాన్ ప్రత్యుదితం తేన యవాచ్య వచనం తదా. అయితే ఆశ్చర్యకరమైనటువంటి గుర్రాన్ని ఎక్కి వచ్చినటువంటి వాడు, గొప్ప అందగాడైనటువంటి వాడు, తాను వచ్చిన పని చూసి వెళ్లకుండా అవాచ్య వచనాలు, అంటే స్త్రీలతో అవాచ్య వచనాలు ఏమని ఉంటాయి? అమ్మా నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ యొక్క రూపం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది, చిత్తహరంగా ఉంది, మనం ఇరువురు ఒకరవుతాం, ఇలాంటి మాటలు మాట్లాడితే అవి స్త్రీతో మాట్లాడవలసినటువంటి మాటలు కావు. శ్రీభూసతులతో చరణాగతులతో 7 కొండల పైన చక్కగా గోవింద హరి గోవింద ఆపదముక్కుల